కాలభైరవ స్వామి ఆవిర్భావానికి సంబంధించి శివ పురాణంలో ఆసక్తికరమైన పురాణ గాథ ఇదే. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి, శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యన ఉన్న తన 5వ శిరస్సుతో శివుడిని తూలనాడడం ప్రారంభించాడు. దీనితో కోపోద్రిక్తుడైన శివుడు హుంకారించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలం, గద, డమరుకం వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర వ్యక్తుడే శ్రీ కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మ హత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతికున్న బ్రహ్మ కపాలం కాశీలో మాయమైంది. అది బ్రహ్మ కపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైర అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున చాలా మంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతం చేస్తుంటారు. దగ్గరలో ఉన్న కాలభైరవ ఆలయాల్లోకి స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క అంశాలున శివ కోదము చేత జన్మించాడు.